హలో అందరికీ వెల్కమ్ టు క్యూరియస్ కుట్టి యూట్యూబ్ ఛానల్. అసలు సండే అని ఎందుకు పెట్టారండి? సండే కాబట్టి అని అనకండోయ్. ఏ చికెన్ డే అనో లేదా మటన్ డే అనో పెట్టచ్చు కదా. అసలు సండే అంటే చికెను, మటను, ఫిష్ ఏదో ఒకటి, ఆఖరికి ఎగ్ అయినా ఇంట్లో వండాల్సిందే. ఆదివారం తినేదానికోసం శనివారమే డిస్కస్ చేసుకుంటాం. కొన్ని మనకు అర్థం కావండి, అవన్నీ వంశపారంపర్యంగా వచ్చిన ఆనవాయితీలు కదా. నేనేం క్లాస్ పీకట్లేదండి, నేను మీ స్కూలే. మటనే ఇష్టం లేని నేను మటన్ లేకుండా ముద్ద దిగట్లేదండి. అందుకే నేను కీమా చేసుకుంటున్నా, అది కూడా నాకు నచ్చే విధంగా వెల్లుల్లిపాయలు వేసుకొని. ఎలా చేయాలని అడుగుతున్నారా? చెప్తానండి, మీకు కాకపోతే ఇంకెవరికి చెప్తాను. పదండి స్టార్ట్ చేద్దాం. 1/2 kg మటన్కి ఒక పెద్ద సైజ్ ఆనియన్, టొమాటో, 4-5 పచ్చిమిర్చిని సన్నగా తరుక్కొని, కొంచెం కొత్తిమీర, అలానే వెల్లుల్లిపాయల గుళ్ళు తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి, అది కాస్త వేడెక్కాక 2 రెబ్బల కరివేపాకు, సన్నగా తరిగిన మిరపకాయలు, అలానే వెల్లుల్లిపాయలు వేసుకొని బాగా వేయించాలి. నెక్స్ట్ కట్ చేసుకున్న ఆనియన్స్ అందులో వేసి, మీకు తెలుసుగా డైలాగు, గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు బాగా వేయించాలి. ఇప్పుడు అవే వేసుకోవాలి. అదేనండి బాబు, ఆఫర్ అల్లం, వేఫర్ వెల్లుల్లి. ఇవన్నీ బాగా వేగినాక మటన్ నీట్గా వాష్ చేసుకుని దాన్ని ఇందులో వేసుకోవాలి. మటన్ కొట్టిన వాడి గుండె పెద్దదేనండి, ఎక్స్ట్రా 2 గుండె ముక్కలు వేశాడు. కీమాలో వాటర్ ఉన్నప్పుడే 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ సాల్ట్ని వేసి ఉడికించుకుందాం. ఎప్పుడైనా కీమా నుండి వచ్చే వాటర్ ఇంకిపోయిన తర్వాతే టమాటో వేసుకోవాలి. ఇప్పుడు టమాటో వేసుకొని బాగా మగ్గిద్దాం. నెక్స్ట్ 1.5 స్పూన్ కారం వేసుకొని టొమాటో కారం 2 కీమాకు పట్టేంత వరకు మూత పెట్టి ఉడికిద్దాం. టొమాటో బాగా ఉడికిన తర్వాత 1 గ్లాస్ వాటర్ వేసుకొని మూత పెట్టి 20 మినిట్స్ ఉడికించడమేనండి లో ఫ్లేమ్లో. మటన్ ఎంత ఉడికితే దాని టేస్ట్ అంత బాగుంటుందండి. చూద్దామండి ఉడికిందో లేదో. కీమా కాబట్టి త్వరగానే ఉడికిపోయిందండి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసి కలుపుకుందాం. ఆహా, అన్నంలో ఈ కీమా వేసుకొని ఒక వెల్లుల్లి రెబ్బని కూడా కలిపి తింటే మేకనేసిన కత్తి మీద ఒట్టండి, కుండలో కూసంత అన్నం కూడా మిగలదు. అన్నంలోకే కాదండోయ్, రోటీల్లోకి కూడా అద్భుతంగా ఉంటుంది. టేస్ట్ ఎలా ఉందో కూడా మీకు చెప్పేస్తా ఉండండి.
చూస్తుంటేనే నోరు ఊరుతుందండి. సీరియస్లీ అండి, చాలా బాగుంది. వెల్లుల్లిలో వగరు, కీమాలో వగరు, రెండిటి కాంబినేషన్ అదుర్స్ అండి. మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్లో కబురు పంపడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.